శివబాబా భాగ్యాన్ని పిల్లలందరికీ సమానంగా పంచిపెట్టినా కానీ విద్యాలయంలో నంబర్ తయారవడానికి కారణం ఏంటా అని చెప్పేసి బాబా 1982 ఏప్రిల్ నెల 1వ తారీఖు ఈ అవ్యక్త మురళిలో బాబా విద్యాలయంలో నంబరు తయారవడానికి కారణం ఏంటా అని చెప్పారు. సో ఒక మాటలో చెప్పాలి అని అంటే, ఏ భాగ్యాన్ని అయితే పంచిపెట్టారో అంటే వారసత్వాన్ని, ఖజానాలని, జ్ఞానాన్ని, సంకల్పాలు, సమయము ఇవేవైతే అన్నీ బాబా పిల్లలకు సమానంగా పంచిపెట్టినా కానీ నంబర్ తయారవడానికి కారణము కొంతమంది సంపాదించుకునే వారిగా మరికొంతమంది పోగొట్టుకునే వారిగా అవుతున్నారు అంటున్నారు. సో అది ఏ రకంగా అన్నదే బాబాయ్ మురళిలో వివరించారు. సో మురళి వినేటప్పుడు ఆత్మ అన్న స్థితిలో ఉండి వినాలి. మురళిని చెప్పే పరమాత్మ స్థితి ఆత్మ అయి ఉన్నప్పుడు వినే విద్యార్థుల స్థితి కూడా ఆత్మ అయ్యే ఉండాలి. పరమాత్మ ఆత్మ అన్న స్థితిలో, మనము దేహము అన్న స్థితిలో గనక ఉంటే సాధారణంగా విద్యార్థులు ఏదైతే అవ్యక్త మురళిలు మాకు అర్థం కాలేదని అంటున్నారో దానికి కారణం అదే. టీచర్ యొక్క స్థితితోటి మన స్థితిని సమానంగా పెట్టాలి. మాకు అవ్యక్త మురళిలు అర్థం కావట్లేదన్న సంకల్పాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. సో మనం చేయవలసిన సంకల్పాలు, నేను ఆత్మని, పవిత్ర స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. బాబాతోటి సద్గురువు అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువుని. బాబాతోటి జీవిత భాగస్వామి అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. సర్వ సంబంధాలు బాబాతో జోడించినప్పుడు బాబా స్మృతి అన్నది సహజమైపోతుంది. సో ఈ మురళిలో బాబా ఏం చెప్తున్నారంటే, ఈరోజు భాగ్య విధాత బాబ్దాదా తన పిల్లల యొక్క త్యాగం మరియు భాగ్యాన్ని చూస్తున్నారు. త్యాగం ఏమి చేశారు మరియు భాగ్యం ఏమి పొందారు ఇది అయితే తెలుసు కదా. ఒకసారి చేసిన త్యాగానికి ఫలితంగా కోటాను కోట్ల రెట్లు భాగ్యం లభిస్తుంది. త్యాగం యొక్క గుహ్య పరిభాష తెలిసినప్పటికీ పిల్లలు చేసిన కొంచెం త్యాగానికే భాగ్యం యొక్క రేఖ చాలా స్పష్టంగా మరియు చాలా పెద్దదిగా ఉంటుంది. త్యాగానికి రకరకాలైన స్థితులు ఉన్నాయి. బ్రహ్మకుమారి కుమారులుగా అయ్యారు. ఈ త్యాగానికి భాగ్యంగా బ్రాహ్మణ జీవితం లభించింది. ఈ లెక్కతో ఎలా అయితే అందరూ బ్రాహ్మణ ఆత్మలుగా అయ్యారో అదే విధంగా అందరూ త్యాగి ఆత్మలు కూడా అయ్యారు. కానీ త్యాగంలో కూడా నంబరు ఉంది. అందువలనే భాగ్యం పొందటంలో కూడా నంబరు వస్తుంది అంటున్నారు. సో ఇక్కడ మనం ఏదైతే త్యాగం చేసి వచ్చామో, సో ఇక్కడ త్యాగము అన్న పరిభాష ఏదైతే బాబా ఇక్కడ చెప్పారో దీని యొక్క అర్థం వేరే మురళిలో చెప్పారు. సో మురళిలు చదివేటప్పుడు కంటిన్యూటీ పెట్టి చదివితే స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ మొట్టమొదటి త్యాగం మనం చేసిందే దేహాభిమానాన్ని. సో దీన్నే బాబా చాలా విస్తారంగా మురళిలో చెప్పారు. సో ఇక్కడ విషయానికి వచ్చేసరికి త్యాగం ఆధారంగా భాగ్యం ఏర్పడుతుంది అంటున్నారు. సో త్యాగం చేయడం వల్ల మనకి ఎంతో భాగ్యము అని అంటే, ఇక్కడ మురళిలో చెప్పినట్టు బాబా ఎన్నో ఖజానాలు, వారసత్వాలు ఇవన్నీ ఇచ్చారు. వాటికి సంబంధించి మనకు సాధనాలు వచ్చినా దాన్ని మనం త్యాగం చేయలేదు. ఆ త్యాగం చెయ్యకపోవడం అంటే త్యాగం ద్వారా వచ్చిన భాగ్యాన్ని త్యాగం చెయ్యకపోవడం వల్ల నంబర్ తయారైంది అంటారు. సో ఇప్పుడు దీనికి ఉదాహరణగా మనం ధనసేవ చేసాం అనుకుందాం. సో ఈరోజు మనం ధనసేవ చేసామంటే అంతవరకు త్యాగం చేసాము, రుద్రజ్ఞాన యజ్ఞంలో వేశాం. సో దీని యొక్క ఫలితము, సో ధనాన్ని సేవ చేసామంటే, ధనసేవ చేసామంటే ధనాన్ని అక్కడికి మన స్వంతానికి వాడుకోకుండా రుద్రజ్ఞాన యజ్ఞంలో వేశాం. సో ఈ త్యాగానికి భాగ్యం వచ్చింది అంటే పదమాపదం. కానీ ఇక్కడ బాబా ఏమంటున్నారంటే ఈ భాగ్యాన్ని మీరు త్యాగం చేయట్లేదు అంటున్నారు. సో ఉదాహరణకి ధనసేవ చేశాము, చేసిన తర్వాత దానికి ప్రతిఫలంగా గౌరవాన్ని గనక ఆశిస్తున్నాము అంటే ఇక్కడ మనం భాగ్యాన్ని త్యాగం చేయలేదు కాబట్టి నంబర్ వైజ్ అయిపోయాం. సో ఉదాహరణకి ఎవరైనా వెళ్ళి బాబా బండారాలో వేసేశారు గుప్తంగా, ఆ తర్వాత మళ్ళీ ఎవ్వరికి చెప్పలేదు. సో వీళ్ళంతా బాబా గుప్త గోపికలు అంటారంటే సేవ చేస్తారు, సైలెంట్గా ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ తిలకాలు దిద్దించుకోవడాలు, షాళ్ళు, పూలదండలు, కిరీటాలు ఏవి పెట్టించుకోరు. అంటే గౌరవాన్ని ఆశించరు, బాబా మీద ప్రేమతో వేసేసి ఊరుకుంటారు. అలా కాకుండా అలా సేవ చేసి నాకు గౌరవం లభించాలి,
అంటే సేవకు ప్రతిఫలంగా, త్యాగానికి ప్రతిఫలంగా ఏదైతే కోరుకుంటున్నారో ఇటువంటి సమయంలో నంబర్ తయారవుతుంది అంటాడు. సో ఇక్కడ ఏదైతే త్యాగం చేయడం ద్వారా భాగ్యం లభించిందో దాన్ని కూడా త్యాగం చేస్తే ఈ పుణ్యం ఖాతా అంతా సత్యుగానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా చేయకుండా మనం ఇక్కడే దానికి ఒక ప్రతిఫలాన్ని ఆశించేసి నేను ఒక విశేష సేవాధారిని అని చెప్పి నలుగుట్లో చెప్పించుకుని దానికి ప్రతిఫలంగా స్టేజ్ మీద గౌరవాన్ని కూడా ఆశించాను అంటే అక్కడ నేను త్యాగం చేసిన వల్ల వచ్చిన భాగ్యాన్ని ఏదైతే ఉందో దాన్ని త్యాగం చేయలేదు, దాని యొక్క ఫలాన్ని అంటాడు బాబా. ఆ ఫలాన్ని ఇక్కడే సంగమయుగంలో తినేసాం మనం. ఆ కచ్చి ఫలాలను తింటున్నాం కాబట్టే బాబా చెప్పే అతీంద్రియ సుఖం అన్నది అనుభవంలోకి రావట్లేదు. సో విద్యాలయంలో ఏది చేసినా కర్మాతీత స్థితి, అతీంద్రియ సుఖం, విశ్వమహారాజు ఇవన్నీ వస్తాయంటాడు. కానీ ఆ పాయింట్ తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే నేను సేవ చేశానన్న విషయం అందరికీ తెలియాలని చెప్పి తాత్కాలికమైన గౌరవాన్ని ఆశించడం వల్ల విద్యాలయంలో నంబర్ తయారవుతుంది అంటున్నారు. సో దాని గురించే బాబా విస్తారంగా 4 పేజీల మురళి చెప్పారు. సో అందుకే త్యాగంలో కూడా నంబర్ ఉంది, అందువలనే భాగ్యం పొందడంలో కూడా నంబర్ వస్తుంది అంటున్నారు. సో ఏ సేవ చేసినా కానీ బాధ్యతతోటి బాబా ఆజ్ఞను తీసుకుని చేయాల్సిందే తప్పితే నేను ఇంత చేశాను అంత చేశాను నేను కాబట్టి చేశాను, అదే వేరే వాళ్ళైతే అసలు నిలబడని కూడా నిలబడలేరు అని ఇవన్నీ ఏవైతే మన యొక్క గొప్పతనాన్ని గౌరవాన్ని ఆశించి చేస్తున్నామో వీటి వల్ల అంతా నంబర్ తయారవుతుంది అంటున్నారు. అందరూ బ్రహ్మకుమారి మరియు కుమారులుగా పిలువబడుతున్నారు. కానీ బ్రహ్మకుమారి కుమారులలో కూడా కొంతమంది మాల యొక్క మొదటి నంబర్ పూస అవుతున్నారు, కొంతమంది చివరి పూస అవుతున్నారు. కానీ ఇద్దరూ బ్రహ్మకుమారి కుమారులే. అందరూ శూద్ర జీవితాన్ని త్యాగం చేశారు, అయినప్పటికీ నంబర్ 1 మరియు చివరి నంబర్ యొక్క తేడా ఎందుకు వచ్చింది అంటున్నారు. శూద్ర యొక్క జీవితం అనంటే కామక్రోధ లోభమోహ అహంకారం అన్నది ఏదైతే శూద్ర సంస్కారాలు ఉన్నాయో వాటిని త్యాగం చేశారు, అయినప్పటికీ నంబర్ 1 మరియు చివరి నంబర్ యొక్క తేడా ఎందుకు వచ్చింది అంటున్నారు. సో ఇక్కడ బాబా మాట్లాడేటప్పుడు చాలా హై స్టేజ్లో మాట్లాడుతుంటారు. సో శూద్ర జీవితాన్ని త్యాగం చేశారని అంటున్నారు, కానీ ఇప్పటికీ శూద్రుల సంస్కారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నంబర్ అన్నది తయారవుతుంది. సో ఇక్కడ బాబా ప్రశ్న అడిగి దానికి సమాధానంగా ఏం చెప్తున్నారంటే, కుటుంబంలో ఉంటూ నిమిత్తంగా అయి నడుస్తున్నా లేక కుటుంబానికి అతీతంగా అయి సదా సేవా కేంద్రాల్లో ఉంటున్నా కానీ ఈ 2 రకాలైన ఆత్మలను అంటే నిమిత్తంగా బ్రాహ్మణాత్మలుగా ఉన్న సేవాదారులుగా ఉన్న ఇద్దరి పేరు బ్రహ్మకుమారిలనే అంటున్నారు. ఇంటి పేరు ఇద్దరిది ఒకటే కానీ ఇద్దరికీ త్యాగం ఆధారంగా భాగ్యం తయారవుతుంది అంటున్నారు. సో విద్యార్థులందరికీ తెలిసిన విషయమే, బాబా అందరికీ వేరువేరు శ్రీమతాలు ఇస్తారు. సో ఇక్కడ అదే చెప్తున్నారు, కుటుంబంలో ఉన్న వాళ్ళైనా లేదా సేవా కేంద్రాల్లో ఉన్న సేవాదారులైనా కానీ ఇద్దరిని కుమారులైనా కానీ ఇద్దరికి కూడా రూల్ ఒకటే వర్తిస్తుంది అంటున్నాడు. త్యాగం ఆధారంగా భాగ్యం తయారవుతుంది అంటున్నారు. సేవాధారి అయి సేవా కేంద్రాల్లో ఉండటమే శ్రేష్ఠ త్యాగం లేక భాగ్యం అని చెప్పటం లేదు. కుటుంబంలో ఉంటూ నిమిత్తంగా ఉండే ఆత్మలు కూడా త్యాగవృత్తి ద్వారా మాలలో మంచి నంబర్ తీసుకోవచ్చు. కానీ సత్యమైన మరియు స్వచ్ఛమైన మనసు కలిగిన నిమిత్తమైన వారిగా ఉండాలి. ఇద్దరికీ భాగ్యం పొందే ఆధారం ఉంది, కానీ శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకోవడానికి ఆధారం శ్రేష్ఠ సంకల్పం మరియు శ్రేష్ఠ కర్మ. సో ఇక్కడ సేవా కేంద్రాల్లో ఉన్న కుటుంబంలో ఉన్న ఇద్దరికి రూల్ ఒకటే వర్తిస్తుంది, శ్రేష్ఠ సంకల్పం మరియు శ్రేష్ఠ కర్మ. ఇక్కడ బాబా నిమిత్తమైన వారే, కుటుంబంలో ఉన్నవారు నిమిత్తంగా ఉండాలి, సేవా కేంద్రాల్లో ఉన్నవారు కూడా నిమిత్తంగా ఉండాలి. అంటే ఇక్కడ బాబా నిమిత్తంగా చెయ్యరు. సో విద్యాలయంలో అలవాటు ప్రకారం ఏంటంటే ప్రతి వాక్యానికి ముందు బాబా అన్న పదాన్ని వాడేస్తారు కాబట్టి బాబా నిమిత్తం చేశారు అనేసరికి అర్థం మారిపోతుంది. సో అందరినీ బాబానే నిమిత్తం చేస్తున్నారేమో అని అంటే నిమిత్తమైన వాళ్ళంతా మరి ప్రవర్తన చూస్తే బాబా శ్రీమతానికి వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఎవరైనా వాక్యానికి ముందు బాబాని పెట్టి మాట్లాడినా కానీ మురళిలో బాబా ఏం చెప్పారో దాన్నే మనం తీసుకోవాలి. సో వాక్యానికి ముందు బాబా పెట్టినంత మాత్రాన బాబా ఎవరిని నిమిత్తం చెయ్యరు. సో ఇక్కడ నిమిత్తం అవడం అంటే ఇక్కడ మనది ఏదైతే ఉందో, సో మురళిల తర్వాత కూడా వివరించారు బాబా. ఉదాహరణకి ధనాన్నే గనక తీసుకుంటే దానికి మనం ట్రస్టీలము. సో ట్రస్టీ అన్న నిమిత్తం అన్న అంటే ధనమంతా బాబాది,
బాబా ఏ రకంగా ఖర్చు పెట్టమని చెప్తారో ఆ రకంగా నిమిత్తమై ట్రస్టీలే ఖర్చు పెడతాం. అంతే తప్పితే బాబా వీళ్ళని ఎన్నుకోవడం వాళ్ళని ఎన్నుకోవడం అంటూ ఉండదు. సో ఈ మురళిలో బాబా అదే చెప్తున్నాడు, భాగ్యాన్ని నేను సమంగా పంచిపెట్టాను అంటున్నాడు. సో భాగ్యాన్ని సమంగా పంచిపెట్టారు అని ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత బాబా వాళ్ళని ఎన్నుకున్నారు అని అంటున్నాము అని అంటే, ఎన్నుకోవడము అని అంటే ఇక్కడ విద్యాలయంలో ఎవరైతే భక్తి చేశారో భక్తికి ఫలితంగా విద్యాలయంలో అడ్మిషన్ ఇచ్చారు అంతే. ఇప్పుడు ఈ మురళిలో భాగ్యాన్ని సమంగా పంచిపెట్టారు, ఖజానాలు సమంగా పంచిపెట్టిన తర్వాత బాబా ఎన్నుకోవడం అన్న ప్రశ్న రాదు. సో ఇక్కడ బాబా ఒకరిని ఎన్నుకుని ఒకరిని ఎన్నుకోకపోతే, ఎన్నుకున్న వాళ్ళు ఖచ్చితంగా పుణ్యాన్ని సంపాదించినప్పుడు నంబర్ వైజ్ వాళ్ళు ముందుంటారు, బాబా ఎన్నుకోని వాళ్ళు చివరిలో ఉంటారు. మరి లెక్కన తండ్రిగా ఆయన అన్యాయం చేసినట్టు కదా. సో మేం గమనించింది ఏంటంటే, ఎక్కడైతే విద్యార్థుల్లో సోమరితనం ఉందో అక్కడే ఈ బాబా ఎన్నుకోవడము, బాబా చూసుకుంటారన్న పదాలను ఎక్కువగా వాడుతున్నారు. సో నిజంగా సబ్జెక్ట్ అర్థమైతే మాత్రము టీచర్గా బాబా ఏదైతే చెప్తారో అవన్నీ విద్యార్థులమైన మనం పాటించాల్సిందే తప్పితే బాబా చూసుకోవడం కానీ, లేదా బాబా ఎన్నుకోవడం కానీ, సమయం వస్తే జరగడం కానీ, డ్రామా చూసుకోవడం కానీ ఇలా ఉండదు. సబ్జెక్టు బాబా ఆత్మలకు చెప్తున్నారు, ఆత్మలైన మనదే బాధ్యత, ధారణ చేయాల్సింది కూడా మనమే. చెయ్యకపోతేనే ఇప్పుడు బాబా చెప్పినట్టు ఈ నంబర్ అన్నది తయారయ్యేది. సో ఇక్కడ బాబా సేవా కేంద్రాల్లోని సేవాదారులు, కుటుంబంలో ఉన్న నిమిత్త ఆత్మలు అందరికీ రూల్ ఒకటే వర్తిస్తుంది, శ్రేష్ఠ సంకల్పం మరియు శ్రేష్ఠ కర్మ అంటున్నాను. నిమిత్త ఆత్మ అయినా సేవాధారి ఆత్మ అయినా దీని ఆధారంగా నంబర్ తీసుకోవచ్చు. ఇద్దరికీ భాగ్యం తయారు చేసుకోవడానికి పూర్తి అధికారం ఉంది. ఎవరు అవ్వాలనుకుంటున్నారో, ఎంతగా అవ్వాలనుకుంటున్నారో అంతగా తయారవ్వవచ్చు. సంగమ యుగానికి వరదాత ద్వారా డ్రామానుసారం వరదానం లభించింది. ఎవరు కావాలంటే వారు శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ బాబా డ్రామానుసారం అనగానే, మళ్ళీ డ్రామా అనగానే ఫిక్స్డ్ రిపిటేషన్ అన్న పదాలే విద్యార్థులకు గుర్తొస్తాయి. సో ఇక్కడ ఈ యొక్క ఫిక్స్డ్ రిపిటేషన్ అన్న విషయాలు ఆలోచించినప్పుడు ఆత్మ అన్న మొదటి పాఠము, కర్మల యొక్క గుహ్య గతి, వీటిని కలిపి చదివితేనే మనకి డ్రామా జ్ఞానం పూర్తిగా అర్థమవుతుంది. సో ఆత్మ అన్న మొదటి పాఠంలో సంస్కారాల గురించి, కర్మల యొక్క గుహ్య గతిలో పాపపుణ్యాలు ఏ రకంగా తయారవుతాయి, సో ఏ రకంగా తయారవుతాయి, మనం చేసే సంకల్పాలు కర్మల ద్వారానే. సో ఎవరు ఏ సంకల్పము ఏ కర్మ చేయాలా అని చెప్పేసి బాబా ప్రత్యేకంగా కూర్చుని ఈ విద్యార్థి ఈ సంకల్పం చేస్తారు, ఈ కర్మ చేస్తారని చెప్పి ఫిక్స్డ్ చేయరు. ఒకవేళ బాబానే ఫిక్స్ చేయాల్సి వస్తే అందరూ పుణ్యకర్మలు చేయడానికే ఫిక్స్ చేస్తాడు ఆయన. సో తండ్రిగా ఆయన ఫిక్స్ చేయాలనుకుంటే పుణ్యకర్మలనే ఫిక్స్ చేస్తాడు. కానీ ఇక్కడ బాబా ఫిక్స్ చేయట్లేదు, అది ఎవరు చేస్తే వాళ్ళు పొందుతారు అంటున్నారు. సో మురళి ద్వారా చెప్తారు ఏది శ్రేష్ఠ కర్మ, ఏది శ్రేష్ఠ కర్మ కాదు అని, పాటించాల్సింది మనము. సో కాబట్టి విద్యార్థులు కర్మల యొక్క గుహ్యగతి గనక అర్థమైతే కూడా డ్రామా జ్ఞానం పక్కా అర్థమవుతుంది, పురుషార్థంలో తీవ్రత కూడా పెరుగుతుంది. సో డ్రామా ఫిక్స్డ్ రిపిటేషన్ అనేది 50% నాలెడ్జ్. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, హాఫ్ నాలెడ్జ్ ఇస్ డేంజరస్ అని చెప్పి, అంటే సగం జ్ఞానం అన్నది ప్రమాదకరమైనది. సో 50% నాలెడ్జ్ తెలుసుకున్నారు, మరి కర్మల యొక్క గుహ్యగతి కూడా తెలుసుకోవాలి కదా. సో ఇక్కడ కర్మల యొక్క గుహ్యగతిని ప్రకారము మనం ఏది చేస్తే అదే భాగ్యాన్ని పొందుతాం. సో ముఖ్యంగా జ్ఞాన మార్గం విషయానికి వచ్చేసరికి బాబా పెట్టిన ఇంకొక రూల్ ఏంటంటే, జ్ఞానం తెలిసి కూడా తప్పులు చేస్తే 100% అంటున్నాడు. భక్తి మార్గానికి 10%, జ్ఞాన మార్గానికి 100% పెట్టారు. ఎందుకంటే స్వయాన పరమాత్మ ద్వారా జ్ఞానాన్ని తెలుసుకుని మేము బాబా పిల్లలమని నలుగుట్లో చెప్పుకుని ఆ తర్వాత తప్పులు చేస్తున్నాము అంటే ఖచ్చితంగా శిక్షలు పడాల్సిందే. అందుకే జ్ఞాన మార్గానికి బాబా 100%, భక్తికి 10% అని చెప్పారు. కాబట్టి ఇక్కడ విద్యాలయంలో నంబర్ తయారవుతున్నా కానీ, లేదా విద్యార్థులు ఇంకా దుఃఖాన్ని అనుభవిస్తున్నారు అంటే దానికి కారణము శ్రేష్ఠ కర్మలు చేయకపోవడమే. సో వ్యర్థ సంకల్పాలు చేసుకుంటూ పోవడం వల్ల ఖచ్చితంగా 100% ఇటు పాపము, శ్రేష్ఠ సంకల్పాలు చేస్తే 100% పుణ్యం. అందుకే బాబా ఆలోచించి చేయాలంటారు. సో ఏ సంకల్పాలు చేయాలన్నది కూడా బాబా మురళిలో మనకి రోజు చెప్తూనే ఉన్నారు. సో అందుకే ఇక్కడ ఏమంటారంటే, ఎవరు కావాలంటే వారు శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చు. సో భాగ్యాన్ని తయారు చేసుకునే యుగమే సంగమ యుగం. ఇటువంటి సమయంలో నేను చేసేది ఏమీ లేదు,
అంత డ్రామా చూసుకుంటుంది. సో పోయిన కల్పనలో ఏం జరిగిందో అదే ఉన్నది ఉన్నట్టు వచ్చే కల్పం రిపీట్ అవుతుంది అంటే బాబా ఇంత మురళి చెప్పాల్సిన అవసరం ఏముంది? సో ఈ మురళిలో ఏం చెప్తున్నారు బాబా? ఇద్దరికీ భాగ్యాన్ని తయారు చేసుకోవడానికి పూర్తి అధికారం ఉందంటే ఇప్పుడు తయారు చేస్తున్నాం. ఏ రకంగా తయారు చేస్తున్నాము? తయారు చేసుకోవడానికి ఆధారం శ్రేష్ఠ సంకల్పం మరియు శ్రేష్ఠ కర్మ. సో ఇది బాబా ఇప్పుడు ఇంతవరకు చెప్పింది. సో ఇప్పుడు ఇంకేం చెప్తున్నారంటే, బ్రహ్మకుమారి కుమారులుగా అవ్వటం అంటే జన్మ నుండే భాగ్యం తీసుకుంటున్నారు. జన్మతోనే భాగ్యసితార మస్తకంలో మెరుస్తుంది. ఇది జన్మసిద్ధ అధికారంగా అయ్యింది. బ్రాహ్మణులు అంటేనే భాగ్యవంతులు. కానీ లభించిన జన్మసిద్ధ అధికారాన్ని మరియు భాగ్యసితారను ఎంత వృద్ధి చేసుకుంటున్నారు మరియు ఎంత శ్రేష్టంగా చేసుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరి పురుషార్థంపై ఆధారపడి ఉంది. లభించిన భాగ్యం యొక్క ఆధారాన్ని జీవితంలో ధారణ చేసి కర్మలోకి తీసుకురావడం అంటే బాబా ద్వారా లభించిన ఆస్తిని సంపాదన ద్వారా పెంచుకోవటము లేదా సమాప్తి చేసుకోవడము అనేది ఎవరిపై వారికే ఆధారపడి ఉంది. ఈ వాక్యాన్ని విద్యార్థులు అర్థం చేసుకుంటే కర్మల యొక్క గుహ్యగతి పూర్తిగా అర్థమవుతుంది. సో ఏదైతే ఇక్కడ బాబా చెప్తున్నారో, బాబా ద్వారా లభించిన ఆస్తి, ప్రాపర్టీస్ ఏం లభించాయి? ఖజానాలు లభించాయి. సమయము, సంకల్పాలు, శక్తులు ఇవన్నీ. సో ఉదాహరణకి సమయం అన్న ఖజానాన్ని తీసుకుందాం. సో ఈ సమయాన్ని గనక పెట్టుబడిగా పెడితే మిగిలిన ఖజానాలన్నీ ఉపయోగించవచ్చని బాబా వేరే మురళిలో చెప్పారు. సో ఈ సమయం అన్న ఖజానాన్ని మనం పెట్టుబడి కింద పెట్టకుండా నాకు టైం లేదు అంటే ఇక్కడ ఆ ఖజానాన్ని మనము వృద్ధి చేసుకోలేదు. సో అందుకే బాబా ఇక్కడ ఏమంటున్నారంటే, లభించిన జన్మసిద్ధ అధికారాన్ని మరియు భాగ్య సితారను ఎంత వృద్ధి చేసుకుంటున్నారు మరియు ఎంత శ్రేష్టంగా చేసుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరి పురుషార్థంపై ఆధారపడి ఉంది. సో విద్యాలయంలో పురుషార్థం అన్న పదాన్ని వాడుతూ ఉంటాం. సో పురుషార్థం అంటే ఏం చేయాలి? ఇక్కడ బాబా ఇచ్చిన ఖజానాలని పెట్టుబడిగా పెట్టుకుని దాన్ని వృద్ధి చేసుకోవాలి. సో ముఖ్యమైన ఖజానాలు సమయము మరియు సంకల్పం. సో సమయము లేదు అని చెప్తుంటే లేకుండానే పోతుంది. సో సమయం ఉంది అన్న సంకల్పం చేయాలి. అందులో విద్యాలయంలో బాబా ప్రత్యేకంగా కూర్చుని చెయ్యండి అని చెప్పి ఏ మురళిలోనూ చెప్పలేదు. మీరు తింటూ తిరుగుతూ నడుస్తూ చేస్తూ చేయొచ్చు అని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. సో ఇప్పుడు ఏదైతే మనన శక్తి అని చెప్పి 3 భాగాలుగా చేసామో అందులో ఇంకా వివరించారు బాబా. సో ఇక్కడ సమయము లేదు అని అనడానికి లేదు. సో సమయము లేదు అన్న సంకల్పం చేస్తే ఒక ఖజానాని వ్యర్థం చేసేసుకున్నాం మనం. సో అందుకే బాబా మురళిలో నంబర్ తయారవడానికి కారణము ఒకరు వృద్ధి చేసుకుంటున్నారు, ఒకరు పోగొట్టుకుంటున్నారు. సో ఎవరైతే నాకు సమయం ఉంది, సంగమ యుగం అన్న అమూల్యమైన సమయాన్ని పెట్టుబడి కింద పెడతారో మిగిలిన ఖజానాలన్నీ కూడా పనిచేస్తాయి. ఎవరైతే నాకు సమయం లేదు అని అంటున్నారో వాళ్ళే పోగొట్టుకుంటున్నారు. ఇంకా సమయమే అక్కడ పెట్టుబడిగా పెట్టనప్పుడు మిగిలిన ఖజానాలన్నీ ఉపయోగం లేకుండా పోతాయి. సో అందుకే ఇక్కడ బాబా మీ పురుషార్థంపై ఆధారపడి ఉంది. సో నేను ఖజానాలన్నిటినీ పెట్టుబడి పెట్టుకుని ఈ లాభాలని సత్యుగానికి బదిలీ చేసుకుంటానా, సంగమ యుగంలోనే పోగొట్టుకుంటానా అన్నది నా పురుషార్థం పైన ఆధారపడి ఉంది. లభించిన భాగ్యం యొక్క అధికారాన్ని జీవితంలో ధారణ చేసి కర్మలోకి తీసుకురావడం అంటే బాబా ద్వారా లభించిన ఆస్తిని సంపాదన ద్వారా పెంచుకోవటమో లేదా సమాప్తి చేసుకోవటమో అనేది ఎవరిపై వారికే ఆధారపడి ఉంది. సో ఇలాంటి వాక్యాలు పట్టుకుంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా శ్రమ పెట్టాల్సి వస్తుంది. సో ఎవరైతే ఈ శ్రమ పడలేమో, ఇన్ని కష్టాలు మనకెందుకు అనుకున్న వాళ్ళు ఏం చేశారంటే విద్యాలయంలో తెలివిగా కల్పపూర్వం ఎవరైతే చేశారో వాళ్ళే పురుషార్థం చేస్తారంట అని చెప్పి రిలాక్స్ అయిపోయారు. కాబట్టి విద్యార్థులు కొంత వివేకాన్ని వాడాలి. సో డ్రామా జ్ఞానం అన్నది బాబా ముందుకు వెళ్ళడానికి చెప్పారు, పురుషార్థం మీద దెబ్బ కొట్టుకోవడానికి కాదు. సో డ్రామా ఫిక్స్ అయ్యి ఉందంటే సత్యుగం రావడం ఫిక్స్ అయ్యి ఉంది. సత్యుగం ప్రతిసారి రిపీట్ అవుతుంది. ఆ సత్యుగానికి మనం వెళ్తామా లేదా అన్నది మన పురుషార్థం మీద ఆధారపడి ఉంది. పురుషార్థాన్ని బాబా ఫిక్స్ చేసి పెట్టలే. పురుషార్థాన్నే కనుక ఆయన ఫిక్స్ చేసి పెట్టేస్తే పిల్లలకు అన్యాయం జరిగినట్టే.
సో ఆ పురుషార్థాన్ని ఫిక్స్ చేసినప్పుడు ఒకరు ముందుకెళ్తారు, ఒకరు వెనక్కి ఉండిపోతారు. కాబట్టి వెనక ఉన్న పిల్లలు ఖచ్చితంగా తండ్రిని ఆ రోజు ప్రశ్నిస్తారు, వాళ్ళని నువ్వు ముందు పెట్టావు, మమ్మల్ని పెట్టలేదు అని. కాబట్టి పురుషార్థం అన్నది ఫిక్స్ అయ్యలేదు. సో దాన్నే బాబా మీరు పెంచుకుంటారా లేదా సమాప్తి చేసుకుంటామో అనేది ఎవరిపై వారికే ఆధారపడి ఉంది. సో ఇంకొక రూల్ ఏం పెట్టారు బాబా అంటే, ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారని కూడా పెట్టారు. జన్మతోనే బాబ్దాదా అందరికీ ఒకే విధంగా భాగ్యవాన్ భవ అనే వరదానం అనండి, లేదా భాగ్యం యొక్క ఆస్తి అనండి, ఏదైతే కానీ అందరికీ ఒకే విధంగా ఇస్తున్నారు. పిల్లలందరికీ ఒకే టైటిల్ ఇస్తున్నారు, ప్రియమైన పిల్లలు, గారాభమైన పిల్లలు అని. అంతేకాని కొంతమందిని గారాభమైన వారు మరొకరు కాదు అని అనటం లేదు. కానీ ఆస్తిని సంభాళించుకోవటం మరియు పెంచుకోవటం, దీనిలో నంబర్ తయారవుతుంది. సేవాదారులకు 10 కోట్లు, నిమిత్త ఆత్మలకు 2 కోట్లు అని అయితే చెప్పలేదు. అందరినీ పదమాపతులు అంటున్నారు. కానీ భాగ్యం యొక్క ఖజానా సంభాళించుకోవటం అంటే స్వయంలో ధారణ చేయటం, మరియు భాగ్యం యొక్క ఖజానాను పెంచుకోవటం అంటే మనస వాచ కర్మనో సేవలో వినియోగించటం, దీనిలో నంబర్ తయారవుతుంది అంటున్నారు. సో ఇప్పుడు ఉదాహరణకు బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సేవాదారులు అయితే 10 కోట్లు అంటే సేవా కేంద్రాల్లో ఉండేవాళ్ళు, నిమిత్త ఆత్మలు అంటే ఇక్కడ బాబా ఇందాక చెప్పినట్టు కుటుంబంలో ఉండే వాళ్ళకి 2 కోట్లు అని నేను ఎక్కడా తేడా చూపించలేదు అంటున్నాడు. సో నేను అందరినీ పిలిచేటప్పుడు కూడా మధురమైన పిల్లలనే పిలుస్తున్నాడు తప్పితే కొంతమందిని మధురమైన పిల్లలు, కొంతమందిని చేదుగా ఉండే పిల్లలు అని చెప్పి కూడా నేను పిలవట్లేదు. అంటే ఇక్కడ బాబా చెప్పదలుచుకుంది ఏంటి, నేను అందరినీ సమానంగానే చూస్తున్నాను అని. కానీ విద్యాలయంలో విద్యార్థులు బాబా వాళ్ళని ఎన్నుకున్నారు, వాళ్ళని చూశారు, పెట్టారు అని ఎందుకు అంటున్నారంటే బాబాని అర్థం చేసుకోలేక, లేదా సోమరితనం అన్న అయి ఉండాలి. ఇప్పుడు ఈ మురళి కనుక అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా సేవ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఆ సేవ చేస్తే లేని సమస్యలు, కష్టాలు, సంస్కారాల ఘర్షణ ఇవన్నీ తట్టుకునే శక్తి లేదు. చెలపోయిన కల్పనలు ఎవరు చేశారో వాళ్ళే చేస్తారని బాబా ఎక్కడో మురళిలో చెప్పారు. ఆ పాయింట్ని పట్టామనుకోండి, ఈ మురళిని పక్కన పెట్టేయచ్చు, ఇంకా శ్రమ చేయాల్సింది ఏముండదు. ఎందుకంటే పోయిన కల్పంలో ఎవరో చేసుంటారు, సో మనమైతే కాదు. సో మళ్ళీ వాళ్ళే చేసుకుంటారు. బాబా ఎలాగో రిపిటేషన్ అన్నాడు కాబట్టి వాళ్ళే రిపీట్ చేసుకుంటారులేండి అంటాడు. అందుకే బాబా డ్రామా జ్ఞానం వ్యతిరేక దిశలో వెళ్ళడానికి కారణం సోమరితనం, నిర్లక్ష్యం అంటాడు. సో దానికి సంబంధించిన వీడియోలు కూడా ఇందులో అప్లోడ్ అయి ఉన్నాయి. విద్యార్థులు అది చూస్తే కూడా పురుషార్థంలో ఇంకా తీవ్రంగా ముందుకెళ్ళొచ్చు. సో అందుకే ఇక్కడ ఇంకో చెప్తున్నారంటే, మీకు ఏవైతే ఖజానాలు ఇచ్చామో వాటిని ధారణ చేయాలి అంటున్నారు. ఇప్పుడు బాబా మనకు శక్తుల యొక్క ఖజానా ఇచ్చారు, వీటిని ధారణ చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా సమస్య పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని వాడుతూ పోవాలి. సో మనన శక్తి అని 3 భాగాలుగా ఏదైతే చెప్పామో మురళి, అందులో కూడా బాబా అదే విషయం చెప్పారు, మీరు గనక మననం చేస్తూ ఉంటే అనుభవీలు అవుతారు అని. సో ఎవరైతే అష్టశక్తుల్ని వాడతారో వాళ్ళే అష్టరత్నాలు అంటున్నారు. సో మనం అష్టశక్తుల్ని వాడకుండా సమస్య వచ్చినప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి. తో సమస్య వచ్చినప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా బాబా చూసుకుంటారు అని అంటే నంబర్ తయారై కూర్చుంటుంది. సో బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు, మనల్ని చేయమని చెప్తున్నారు. సో మనం చెయ్యకుండా సమస్య వచ్చినప్పుడు నిర్ణయాలు తీసుకుని వాటిని ఆచరణలోకి తేకుండా బాబా చూసుకుంటారు అని అంటే అక్కడ మనం ధారణ చెయ్యలేదు కాబట్టి నంబర్ తయారవుతుంది అంటున్నారు. సో ధారణ చేస్తే దేవతలు, చేయకపోతే అవరు. సో ఈ మురళి మొత్తం బాబా నంబర్ ఎందుకు తయారైందన్నదే చెప్తున్నారు. సో విద్యార్థులు ఎవరికి వాళ్ళు బాబా తమకే చెప్తున్నారు అని అనుకుంటే ఖచ్చితంగా ముందుకు వెళ్ళొచ్చు, భాగ్యాన్ని సంపాదించుకోవచ్చు, వచ్చే కల్పమంతా సుఖపడవచ్చు. సో భాగ్యాన్ని రచించుకునేటప్పుడు సంతోషాన్ని రచించుకుంటామా, దుఃఖాన్ని రచించుకుంటామా అన్నది మన చేతుల్లోనే ఉంది. ఇందాకే బాబా చెప్పారు, పెంచుకోవటమో సమాప్తి చేసుకోవడమో ఎవరిపై వారికే ఆధారపడి ఉంది. సేవ చేస్తే పుణ్యం వస్తుంది, దానివల్ల సుఖపడవచ్చు. సేవ చేయకపోతే పుణ్యం ఖాతా ఉండదు కాబట్టి అక్కడ సుఖపడే అవకాశం లేదు. సో అప్పుడు నంబర్ తయారవుతుంది. సో పుణ్యం ఖాతా ఉన్న వాళ్ళు ముందుకెళ్తారు, పుణ్యం ఖాతా లేని వాళ్ళు వెనక్కుంటారు. సో పుణ్యం ఖాతా లేని వాళ్ళు బాబా సాధారణంగా దాసదాసీలు అవుతారని చెప్తారు. సో పుణ్యం ఖాతా ఎక్కువగా ఉన్న వాళ్ళు నంబర్ వైజ్ పైన ఉంటారు కాబట్టి రాజకుటుంబాల్లోకి వస్తారు. తర్వాత అందరూ సేవాదారులే, అందరూ ధారణామూర్తులే, కానీ ధారణా స్వరూపం అవ్వటంలో నంబర్ వస్తుంది. కొంతమంది సర్వగుణ సంపన్నంగా అయ్యారు, కొంతమంది గుణ సంపన్నంగా అయ్యారు,
కొంతమంది సదా ధారణా స్వరూపంగా అవుతున్నారు, కొంతమంది అప్పుడప్పుడు ధారణా స్వరూపం మరియు అప్పుడప్పుడు అలజడి స్వరూపంగా అవుతున్నారు. ఒక గుణాన్ని ధారణ చేస్తున్నారు కానీ సమయానికి కార్యంలోకి తీసుకురాలేకపోతున్నారు. ఏ విధంగా అయితే ఒకే సమయంలో ఒకేసారి సహన శక్తి కూడా కావాలి మరియు వెనువెంట ఇముడ్చుకునే శక్తి కూడా కావాలి. ఒక శక్తి అంటే సహనశీలతను ధారణ చేస్తున్నారు కానీ వెనువెంట ఇముడ్చుకునే శక్తిని ఉపయోగించలేరు, అందువలన ఇంతగా సహించాం కదా అంటున్నారు. సో బాబా గుణాల విషయానికి వచ్చేసరికి ఇక్కడ కొన్ని సమయాల్లో మీకు సహన శక్తి, ఆ తర్వాత ఇముడ్చుకునే శక్తి కూడా కావాల్సి ఉంటుంది, కానీ మీరు దాన్ని వాడటం లేదు, అందువలన ఇంతగా సహించాం కదా అని అంటున్నారు. సో అంటే అక్కడ బాబా చెప్పింది ఏదైతే ఉందో ఇష్టపూర్వకంగా ఆజ్ఞగా తీసుకుని చేయలేదు. సో ఇక్కడ ఈ ఇముడ్చుకునే శక్తి విషయానికి వచ్చేసరికి అవతల వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటే బాబా ఇముడ్చుకోమన్నాడు కదా అని చెప్పి ఇముడ్చుకోవడం కాదు, అంటే వాళ్ళు చేసే తప్పులకు సహయోగం ఇవ్వడం అవుతుంది. సో ఇక్కడ ఏమంటున్నారు బాబా, సహన శక్తి కూడా కావాలి, వెనువెంట ఇముడ్చుకునే శక్తి. సహన శక్తి అంటే ఏంటి, అవతల వాళ్ళు ఎన్ని రాళ్ళు కొట్టినా కానీ చెట్టు ఫలాన్ని ఇచ్చినట్టు అవతల వాళ్ళు ఎన్ని నిందలు వేసినా ఎన్ని మాటలతోటి రాళ్ళు కొట్టినా మనం అక్కడ శుభభావన శుభకామన వరదానాలు ఇస్తాం. ఇచ్చిన తర్వాత వెనువెంటనే ఇముడ్చుకునే శక్తి అంటున్నాడు. ఇముడ్చుకునే శక్తి అంటే ఇక్కడ వెళ్ళి అందరికీ చెప్పాలా వద్దా అన్న విషయానికి వచ్చేసరికి చెప్పడం అయితే చెప్తున్నాము, కానీ ఇక్కడ ఇముడ్చుకోమన్నాడు కదా అని చెప్పేసి అవతల వాళ్ళు తప్పు చేస్తూ ఉంటే ఇటు మనం వరదానము ఇవ్వకుండా వీళ్ళు ఎప్పుడూ ఇంతే అని చెప్పి శాపనార్థాలు ఇవ్వమని కాదు. ఇక్కడ ఇముడ్చుకునే శక్తి విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇది కూడా కొంత రాంగ్ డైరెక్షన్లో వెళ్ళింది. ఇముడ్చుకోమన్నారు కదా అని చెప్పి అవతల వాళ్ళు తప్పులు చేస్తుంటే సైలెంట్ అయిపోయి సహయోగం ఇచ్చినట్టు అయిపోయింది. సో దానివల్ల ఏమైపోయింది, అధర్మం పెరుగుతూ పోయింది. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా విద్యాలయంలో కోపాన్ని తెచ్చుకున్నారు అనుకుందాం. సో అప్పుడు ఏం చెయ్యాలి, వెంటనే మన యొక్క యోగశక్తిని వాడి అక్కడ వాళ్ళకి శాంతి స్వరూప భవ అని చెప్పి వరదానం ఇవ్వాలి. వీళ్ళకు కోపం ఎక్కువ అని చెప్పి పబ్లిసిటీ ఇచ్చేది ఏం లేదు, వాళ్ళ కోపం వస్తుందన్న విషయం అందరికీ తెలుసు. సో మనం పబ్లిసిటీ ఇచ్చుకుని మనం పాపం ఖాతా జమ్మేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏం చేయాలంటే ఆ కోపం వచ్చిన తర్వాత ఆ సమయం అయిపోయిన తర్వాత ఆత్మలకి చెప్పాలి శ్రీమతాన్ని ఉల్లంఘించారు మీరని. సో వాళ్ళు కోపం తెచ్చుకుంటారు ఎప్పుడు ఇంతే అని చెప్పి శాపనార్థాలు ఇచ్చేసి వాళ్ళు వికారాలకు వశం అవుతుంటే మనం సహయోగం ఇస్తూ కూర్చోదు. సో ఇముడ్చుకునే శక్తిని వాడేటప్పుడు విద్యార్థులు ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. అవతల వాళ్ళు తప్పు చేస్తుంటే మనం సైలెంట్ అయిపోవడమా లేకపోతే శాపనార్థాలు ఇచ్చే మన సహయోగాన్ని ఇస్తున్నామేమో అని చెప్పి. తర్వాత దాన్నే బాబా ఇక్కడ అందువల్లనే ఇంతగా సహించామంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంకా 8 నిమిషానికి ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయి సంకల్పాలు నడిపిస్తూ ఉన్నారు. సంకల్పాలు ఎక్కువ నడిపించడం వల్ల ఆ దుఃఖం అనుభవంలోకి వస్తుంది కాబట్టి ఇంతగా సహించాం కదా అని అంటున్నారు. సో ఎవరైతే ఆశీర్వాదాలు ఇస్తారో నంబర్ వైజ్ ముందు ఉంటారు, ఎవరైతే ఆశీర్వాదాలు ఇవ్వకుండా సహించాం కదా అని అంటారో నంబర్ వైజ్ వెనకుండిపోతారు. ఇది కూడా తక్కువ కాదు, నేను ఎంత సహించానో నాకు తెలుసు అంటారు. కానీ సహించిన తర్వాత దానిని ఇముడ్చుకోకపోతే అది ఏమవుతుంది, అక్కడ ఇక్కడ వర్ణన చేశారు, వీరు ఇది చేశారు, నేను ఇది చేస్తాను, సహించాను, అద్భుతం చేశారు, ఇది తప్పకుండా అద్భుతమే, కానీ వర్ణన చేసి అద్భుతాన్ని గొడవలోకి మార్చేశారు అంటున్నారు. తో సహించాము, తర్వాత వర్ణన చేసి గొడవల్లోకి ఎలా మార్చామంటే మన గురించి వేరే వాళ్ళు ప్రచారం చేస్తున్నారన్న విషయము విద్యాలయంలో ఉన్న నారదులు ఎవరైతున్నారో మళ్ళీ వాళ్ళకి చేర్చేస్తారు. మీరు ఇలా అన్నారని చెప్పి ఫలానా వాళ్ళు ఇలా అంటున్నారని చెప్పి. విద్యాలయం యొక్క లక్ష్యము నరుని నుండి నారాయణుడైతే కొంతమంది నారదులు తయారవుతున్నారు. సో ఈ నారదులు ఏం చేస్తారు, ఇక్కడి మాటలు అక్కడి మాటలు ఇక్కడ చెప్పేసి ఇక్కడ యాక్చువల్గా ఇముడ్చుకునే శక్తిని వాడాలి. సో ఈ ఇముడ్చుకునే శక్తిని వాడకుండా నేను కాబట్టి సహించాను, వాళ్ళు ఎప్పుడు ఇలాగే పెడతారు అని చెప్పి అన్నప్పుడు అది అద్భుతం కాస్త గొడవల్లోకి మార్చేశారు అంటారు. ఎందుకంటే వర్ణన చేయటం ద్వారా ఒకటి దేహాభిమానం మరియు 2 పరచింతన అనే 2 స్వరూపాలు కర్మలోకి వచ్చేసాయి. కనుక ఈ విధంగా ఒక గుణాన్ని ధారణ చేసి రెండవ దానిని చేయకపోతే ఏదైతే ధారణా స్వరూపంగా అవ్వాలనుకుంటున్నారో ఆ విధంగా కాలేరు అంటున్నారు.
సో బాబా ఇమ్ముడ్చుకోమన్నారు, సహించమన్నారు కదా అని చెప్పి అవతల వాళ్ళు మనని శారీరకంగా కొడుతుంటే కూడా సహించమని కాదు. పవిత్రతా శక్తిని గనక ధారణ చేస్తే ఒంటి మీద చేయి పడకుండా ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా అందుకే బాబా పవిత్రతకి ప్రాముఖ్యత ఇచ్చేది. తర్వాత దీని కారణంగా లభించిన ఖజానాను ధారణ చేయటం లేదు అంటే సంభాళించుకోవటం లేదు అంటే పోగొట్టుకున్నట్లే కదా. కొంతమంది సంభాళించుకుంటున్నారు మరియు కొంతమంది పోగొట్టుకుంటున్నారు. నంబర్ అయితే ఉండనే ఉంటుంది కదా. కనుక ఈ విధంగా సేవలో ఉపయోగించటం అంటే భాగ్యం యొక్క ఆస్తిని పెంచుకోవటం. దీనిలో కూడా అందరూ సేవ అయితే చేస్తున్నారు, కానీ సత్యమైన మనస్సుతో సంలగ్నతతో సేవ చేయటంలో, సేవాధారి అయి సేవ చేయటంలో చాలా తేడా వస్తుంది. కొంతమంది పిల్లలు సత్యమైన మనస్సుతో సేవ చేస్తున్నారు మరియు కొంతమంది బుద్ధి ఆధారంగా సేవ చేస్తున్నారు. తేడా అయితే ఉంది కదా అంటున్నారు. సేవ విషయానికి వచ్చేసరికి కొంతమంది సేవ అంటే సత్యమైన మనస్సుతో, అంటే బాబా మీద ప్రేమతోటి, రుద్రజ్ఞాన యజ్ఞం పట్ల బాధ్యతతోటి అందరికీ బాబా సందేశాన్ని ఇవ్వాలి అని చెప్పి అలా చేస్తారు. కొంతమంది బుద్ధి ద్వారా, అంటే మురళిలో బాబా సేవ చేయమని చెప్పారు కాబట్టి ఆ విధంగా సేవ చేయడము, లేదా సేవకు పిలిస్తే వెళ్ళకపోతే రేపు సమస్యలు వస్తాయేమో, రేపు మళ్ళీ నన్ను ప్రశ్నిస్తే నేను ఏం సమాధానం ఇవ్వాలి, సరే ఒక గంట కోసం వెళ్ళిపోయి కనపడేసి వచ్చేస్తే రేపు సమస్యలు ఉండవు, ఇలా బుద్ధి ద్వారా చేసినట్టు అవుతుంది. సో ఇక్కడ నంబర్ తయారవుతుంది అంటున్నాను. ఎవరైతే సత్యమైన మనస్సుతో ప్రేమతోటి చేస్తారో నంబర్ వైజ్ ముందు ఉంటారు. ఎవరైతే బుద్ధి ద్వారా బాబా చేయమన్నారు కాబట్టి బుద్ధి ఏం చెప్పిందంటే సమస్యలు వద్దు, సరే ఒక రోజంతా చేయకపోయినా కనీసం ఒక గంట కోసమన్నా కనపడవచ్చు వచ్చేస్తే సమస్యలు రాకుండా ఉంటాయి, ప్రశ్నలు రాకుండా ఉంటాయి. మనం ఎక్కువగా భయపడేది ప్రశ్నలకే. ఎందుకు అన్న ప్రశ్నకే మనం ఎక్కువగా భయపడతాం. ఎందుకు రాలేదు సేవకు రమ్మని తెలీదా, బాబా చెప్పారు కదా, సో మురళి వింటే సరిపోతుందా అని ఇలా ప్రశ్నలకు ఇన్ని సమాధానాలు ఇచ్చుకునే కన్నా సరే కొంచెం సేపు వెళ్ళిపోయి కనపడేసి వద్దాం అని చెప్పి ఇలా బుద్ధి ఆధారంగా చేస్తే నంబర్ వైజ్లో వెనక్కుంటాను. సో ఈ మురళి అంతా బాబా ఇదే చెప్తున్నారు, నంబర్ ఎందుకు తయారవుతుంది అని. సో దీని ఆధారంగా ఇప్పుడు కొంచెం శ్రమ ఈ సంగమ యుగంలో కనుక చేస్తే 2500 సంవత్సరాలు విశ్రాంతి తీసుకోవచ్చు. అక్కడ చేసేది ఏమి ఉండదు కాబట్టి సత్యత్రేతాయుగాల్లో. కాబట్టి విద్యార్థులు కొంచెం సమస్యలు వచ్చినా కొంత సహనాన్ని వహించి కొంత శ్రమ గనక పడితే 2500 సంవత్సరాలు సుఖపడడం అంటే ఎంత లాంగ్ పీరియడో చూడండి. కాబట్టి సంగమయుగం అన్నది ఇంక ఎండింగ్కి వచ్చేస్తుంది కాబట్టి ఎంత వీలైతే అంత సేవ, ముఖ్యంగా మనసా సేవ. సో ఇక్కడ మేము గమనించింది ఏంటంటే మనసా సేవ వీడియోస్ ఏవైతే ఈ ఛానల్లో అప్లోడ్ అవుతున్నాయో, సంకల్పాలు ఏం చేయాలని చెప్తున్నామో ఎక్కువలో ఎక్కువ 1000 మంది చూస్తున్నారు. అదే ఆహారానికి సంబంధించి ఇప్పుడు ఉదాహరణకి లౌకిక సంబంధికుల చేతి వంట తినొచ్చు అంటే 7000 మంది చూశారు ఆ వీడియోని. ఆ 7000 మంది మనసా సేవ వీడియోస్ ఎందుకు చూడలేదు అని అంటే దాని యొక్క ప్రాముఖ్యతని గుర్తించకనన్నా ఉండాలి, లేదా ఆహారానికి ఎక్కువ ప్రాముఖ్యతని ఇచ్చి ఉండాలి. సో నంబర్ తయారవుతుందంటే ఇందుకే. సో 7000 మంది ఆహారానికి సంబంధించిన వీడియోలు చూసినప్పుడు మనసా సేవ, సో మనసా సేవ ద్వారా అటు సేవ జరుగుతుంది, బుద్ధికి శ్రేష్ఠ సంకల్పాలన్న ఆహారం కూడా లభిస్తుంది. సో ఇక్కడ బాబా బుద్ధికి గనక మీరు శ్రేష్ఠ సంకల్పాలన్న భోజనం గనక పెడితే ఆత్మశక్తిశాలిగా అవుతుంది. సో ఇటు స్వపరివర్తన జరుగుతుంది. ఆ మనసా సేవ చేసినప్పుడు కూడా పదం అంటున్నారు. సో 2 రకాలుగా లాభం వస్తుంది. సో 2 రకాలుగా లాభం వచ్చే వీడియోలు కాకుండా ఏదో లౌకిక సంబంధికులు, ఆహార నియమాలు, గృహస్థులో ఉండవచ్చా, ఇవన్నీ ఏవైతే శరీరానికి సంబంధించిన ఆహారం ఉందో ఈ వీడియోలు ఎక్కువగా చూస్తున్నారు. సో పుణ్యం ఖాతా ఎక్కడ ఎక్కువ వస్తుంది? మనసా సేవలో వస్తుంది. సో మనసా సేవ ద్వారా ఆత్మ శ్రేష్ఠ సంకల్పాలు చేస్తుంది కాబట్టి ఇటు ఆత్మ శక్తిశాలిగా అవుతుంది, పుణ్యం కూడా పదం. సో విద్యార్థులు ఒక్కసారి ఆలోచించి పుణ్యం ఖాతా ఎక్కడొస్తుందో గమనించి గనక చేస్తే నంబర్ వైజ్లో ముందుంటాము. తర్వాత బుద్ధి తేజంగా ఉంటుంది, పాయింట్స్ చాలా ఉంటాయి. దాని ఆధారంగా సేవ చేయటంలో మరియు సత్యమైన మనసుతో సేవ చేయటంలో రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. మనస్సుతో సేవ చేసేవారు ఆత్మలను మనోభిరాముని దగ్గరికి చేరుస్తారు మరియు బుద్ధి ద్వారా సేవ చేసేవారు కేవలం చెప్పటం మరియు పిలవటం వరకు ఉంటారు. వారు మననం చేస్తారు మరియు వీరు వర్ణన చేస్తారు.
ఒకరు సేవాధారి అయి సేవ చేసేవారు, మరియు రెండవ వారు పేరు కోసం సేవ చేసేవారు. తేడా వచ్చేసింది కదా అంటున్నారు. సో జ్ఞానం విషయానికి వచ్చేసరికి బాబా మనన చింతన అని చెప్పి ఏవైతే చేశామో అందులో కూడా ఇదే విషయం చెప్పారు. వర్ణన చేసేవాళ్ళు ఎక్కువైపోయారు, మననం చేసి అనుభవం చేసేవాళ్ళు తక్కువైపోయారు అంటున్నారు. సో ఈ వర్ణన చేసే వాళ్ళకి మననం చేసే వాళ్ళకి మళ్ళీ నంబర్లో తేడా వచ్చేస్తుంది అంటున్నారు. సో వర్ణన చేసేవాళ్ళు ఏం చేస్తున్నారు? బాబా చెప్పమన్నారు, వాచాసేవ చేయమన్నారు కాబట్టి చేస్తూ ఉన్నాం. సో వాచాసేవ ఏ రకంగా చేయాలి? ముందు మనం దాన్ని పాటించి ఆ తర్వాత. లేకపోతే విద్యార్థులు వినేటప్పుడు ఏంటంటే జ్ఞానం బాగానే చెప్తున్నారు కానీ అసలు ఇంతకు వీళ్ళు పాటించారా అని అన్నప్పుడు ఏమవుతుందంటే మనం చేసిన సేవ యొక్క ప్రభావం పడనప్పుడు కూడా అక్కడ నంబర్ వైజ్ తయారవుతుంది అంటారు. ఉదాహరణకి శివ సందేశాన్ని గనక తీసుకుంటే బాబా శివ సందేశం ఇవ్వడం కాదు, సంబంధాన్ని జోడించాలి అన్నారు. సో అప్పుడు ఏమవుతుంది? శివ సందేశం ఇచ్చిన వాళ్ళు వెనకుంటారు, శివ సందేశం ద్వారా సంబంధాన్ని జోడింపజేసిన వాళ్ళు నంబర్ వైజ్లో ముందుంటారు. సో దీన్నే బాబా ఇంకా ముందు కూడా వివరించారు. సో కాబట్టి సేవ చేసేటప్పుడు అందరినీ బాబాకి దగ్గర చేసే విధంగా చేయాలి. సో ఏ రకంగా దగ్గర చేస్తాము? మనం ధారణ చేసి. సో బాబా సాంగత్యంలో ఉండడం వల్ల మనం ఎంత శ్రేష్టంగా ఎంత సంతోషంగా ఉన్నామా అని చెప్పి అవతల వాళ్ళకి ప్రత్యక్ష రుజువు రావాలి. వీళ్ళేంటి జ్ఞానంలో ఉండి ఇలా ఉన్నారు, సో ఇటువంటి జ్ఞానం మాకు వద్దు అని చెప్పి మనల్ని చూసి ఎవరైనా వెళ్ళిపోయారే అనుకోండి, ఆ ఖాతా కూడా మనకే జమ అవుతుంది. సో అందుకే సంబంధాన్ని చేయడానికి బాబా మార్కులు ఎక్కువ వేస్తున్నారు. సో అందుకే ఇంకేం చెప్తున్నారంటే పేరు కోసం చేసేవారు అంటున్నారు. సో పేరు కోసం చేయడం అంటే గౌరవ మర్యాదలు ఆశించడము. సో సేవ చేస అలాంటి వాళ్ళు నంబర్ వైజ్లో వెనకపడిపోతారు, తేడా వచ్చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. తర్వాత సత్యమైన సేవాదారులు ఏ ఆత్మకైతే సేవ చేస్తారో వారికి ప్రత్యక్ష ఫలం యొక్క ప్రాప్తిని అనుభవం చేయిస్తారు. పేరు కోసం సేవ చేసేవారు ఆ సమయంలో పేరు పొందుతారు, చాలా బాగా చెప్పారు, చాలా బాగా మాట్లాడారు అని అందరూ అంటారు, కానీ వారికి ప్రాప్తి యొక్క ఫలాన్ని అనుభవం చేయించలేరు. తేడా వచ్చింది కదా అంటున్నారు. సో తేడా ఎక్కడొచ్చింది? నంబర్ వైజ్లో. సో ఎవరైతే సత్యమైన సేవాదారులు ఆత్మ అన్న స్థితిలో ఉండి వీళ్ళని పురుషార్థంలో ముందుకు తీసుకెళ్ళాలి, వీళ్ళని బాబాకి దగ్గర చెయ్యాలి, వీళ్ళని వారసులని చెయ్యాలి అన్న ఆ భావనతో చేసేవాళ్లే అనుభవం చేయిస్తారు. పేరు కోసం చేసేవాళ్ళు ఏంటంటే ఆ సమయానికి పేరు వచ్చేస్తుంది. ఈ జ్ఞానం చెప్పడం పెద్ద విషయమేం కాదు, ఉన్న మురళీలన్నీ చదివేస్తే చెప్పేయచ్చు. సో అలా సేవ చేసేవాళ్ళు ఆ సమయానికి పేరు వస్తుంది, కానీ ప్రాప్తి ఫలంలో మాత్రం తేడా వస్తుంది అంటున్నారు. సో ఇక్కడ విద్యాలయంలో ఎవరైనా ఏ కొంత జ్ఞానం చెప్పినా మహారథులు అనేస్తారు, కానీ వాచా సేవ కన్నా బాబా ధారణకు ఎక్కువ మార్కులు వేస్తున్నారు. సో అందుకే విద్యార్థులు ఎవరైనా జ్ఞానం చెప్తూ ఉంటే వీళ్ళు మహారథులు, వీళ్ళకే వస్తుందేమో, మనం వెనకబడిపోతామేమో అని చెప్పి అలాంటి అపోహలు పెట్టుకోవద్దు. ఇక్కడ బాబా ధారణకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. సో వాచా సేవ చేసేవాళ్ళు ధారణ చేసేవాళ్ళని పక్కపక్కన పెడితే ధారణ చేసేవాళ్ళు నంబర్ వైజ్ ముందుంటారు, వాచా సేవ చేసేవాళ్ళు వెనక్కుంటారు. ఆ వాచా సేవ చేసేటప్పుడు కూడా అక్కడ ప్రభావం పడాలి, పురుషార్థంలో ముందుకెళ్ళాలి. పురుషార్థాన్ని దెబ్బ కొట్టే విధంగా చెప్పొద్దు. ఇంత పరమాత్మ వచ్చి జ్ఞానం చెప్పారు అంటే ఖచ్చితంగా చదివితే అన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి, కానీ జ్ఞానం విని ఇంకో ప్రశ్న రాకూడదు. సో ఆ రకంగా చెప్పామంటే మాత్రం ఖచ్చితంగా పూర్తిగా చెప్పలేదని అనుకోవాలి. సో అందుకే బాబా ఇక్కడ ఏంటంటే పేరు కోసం చెప్పే విషయానికి వచ్చేసరికి ఏంటంటే తేడా వచ్చేస్తుంది అంటారు. సో మురళీలు చదవకపోవడం వల్ల చాలామంది ఏదో వీళ్ళు బాగా జ్ఞానం తెలుసుకున్నారని అనుకుంటున్నారే కానీ మురళి చదివితే అందరికీ తెలుస్తుంది. తర్వాత ఒకరు సంలగ్నతతో సేవ చేసేవారు మరియు ఇంకొందరు విధిగా అంటే డ్యూటీగా భావించి సేవ చేసేవారు. సంలగ్నతతో సేవ చేసేవారు ఇతరుల యొక్క సంలగ్నత బాబాతో జోడింప చేయకుండా ఉండలేరు. విధిగా భావించి చేసేవారు తమ పని పూర్తి చేస్తారు, 7 రోజుల కోర్సు చెప్తారు, యోగ శిబిరాలు పెడతారు, ధారణా శిబిరాలు కూడా పెడతారు, మురళి వినే వరకు కూడా చేరుస్తారు, కానీ ఆ ఆత్మ యొక్క సంలగ్నత బాబాతో జోడించే బాధ్యత తమది అని అనుకోరు అంటున్నారు. సో ఇందాకే చెప్పాము, శివ సందేశం ఇవ్వడం కాదు, సంబంధాన్ని చేయడానికే బాబా మార్కులు వేస్తా అంటున్నారు. సో ఇక్కడ కూడా బాబా అదే విషయం చెప్తున్నారు. సో సేవ చేసేటప్పుడు ఎవ్వరు వచ్చినా కానీ యాక్చువల్గా బాబా పెట్టిన నియమం ఏంటంటే ముందు సిద్ధి ఆ తర్వాత విధి. సో వాళ్ళకి ఏ ప్రాప్తి కావాలన్నది చూసి వాళ్ళకి అది ఇచ్చిన తర్వాత అప్పుడు 7 డే కోర్సు.
సో దీనికి బాబా ఇచ్చిన ఉదాహరణ కూడా అదే. ఎవరైనా నీళ్లు కావాలి అని అంటే మనం భోజనం పెట్టకూడదు అని. సో ఎవరైనా శాంతి కావాలని చెప్పి మన దగ్గరకు వస్తే నేను 7 డే కోర్స్ తీసుకో అంటే 7 డే కోర్స్ వల్ల శాంతి ఎట్లా వస్తే ఎవరికి తెలియదు. సో అందుకే ఇక్కడ ఏం చేస్తున్నారు సేవాదారులు అంటే విధిగా చేసేస్తున్నారు. సో విధిగా చేయడం అంటే బాబా చెప్పారు అందరికీ 7 డే కోర్స్ ఇవ్వండి, ఆ తర్వాత అందరికీ మురళి చెప్పండి అని. సో అందుకే సార్ 7 రోజుల కోర్సు చెప్తారు, యోగ శిబిరాలు పెడతారు, ధారణా శిబిరాలు కూడా పెడతారు, మురళి వినే వరకు కూడా చేరుస్తారు. ఇంతవరకు అయితే అందరూ చేస్తున్నారు. కానీ ఆత్మ యొక్క సంలగ్నత బాబాతో జోడించే బాధ్యత తమది అని అనుకోరు అంటున్నారు. సో సంబంధం ఎప్పుడు జోడించేస్తారు? సో బాబా యొక్క ప్రత్యక్షత మన ద్వారా జరగాలి. అది జరిగినప్పుడు అప్పుడు బాబా మీద ఆ ప్రేమ అన్నది వచ్చినప్పుడు అప్పుడు ఆ సంబంధం అన్నది జోడించబడుతుంది. కానీ మన ప్రవర్తనే వేరే రకంగా ఉందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఇదేంటా అనిపిస్తుంది. సో అక్కడ తండ్రిని ఎవరు తిరస్కరించరు. ఈ రోజుల్లో సెంటర్లు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళేమి తండ్రిని తిరస్కరించి వెళ్ళలేదు, జ్ఞానాన్ని వ్యతిరేకించలేదు. సంస్కారాల ఘర్షణ ఇక్కడ జరుగుతుంది, వాళ్ళకు తప్పు అని అనిపించింది కాబట్టి వెళ్ళిపోయారు. సో అందుకే బాబా మురళిలో చెప్పేటప్పుడు సెంటర్లు వదిలిన వెళ్ళ వాళ్ళు ప్రజలు అవుతారంటారు. ఎందుకు ప్రజలు అవుతున్నారు? సో అక్కడ వాళ్ళకి ముఖ్యంగా ఏదైతే బాబాని తిరస్కరించలేదు, జ్ఞానాన్ని తిరస్కరించలేదు, కానీ జరుగుతున్న కొన్ని విషయాలు శ్రీమతానికి వ్యతిరేకం అన్నట్టు వెళ్ళిపోయారు. అంటే అక్కడ సహయోగం ఇవ్వలేదు జరుగుతున్న తప్పులకి. సో కాబట్టి పాపపు ఖాతా తక్కువ ఉంది కాబట్టి ప్రజల్లోకే వస్తారు. సో బాబా ఇంకేం చెప్తున్నారంటే, కోర్సులు చాలా చెప్తారు కానీ ఆత్మలో శక్తి నింపలేరు, మరియు నేను చాలా శ్రమ చేశాను అని ఆలోచిస్తారు. కానీ నియమం ఏమిటంటే సంలగ్నతతో సేవ చేసేవారే ఇతరుల యొక్క సంలగ్నతను బాబాతో జోడింప చేయగలరు. కనుక తేడా అర్థమైందా అంటున్నారు. సో తేడా ఎక్కడ వస్తుందంటే 7 డే కోర్స్ చెప్పమన్నారు కదా అని చెప్పి 7 డే కోర్సులు చెప్పేసి నేను చాలా శ్రమ చేశాను, కానీ నియమం బాబా ఏం చెప్తున్నారంటే ఇక్కడ సంబంధం జోడించాలి అంటున్నారు. సో 7 డే కోర్సు చెప్పాము అంటే వాళ్ళకున్న ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వచ్చేసాలి. మీరు ఇలాగే కంటిన్యూ అవ్వండి, ముందు ముందు మీకే అన్నీ తెలుస్తాయి అని అంటే అక్కడ సంబంధము జోడించరు, ప్రశ్నలు ఎక్కువైపోతాయి. ఇంకా ఆ ప్రశ్నలతోటి ఏమవుతుందంటే పురుషార్థంలో కూడా వెనకపడిపోతారు. సో అందుకే తేడా అర్థమైందా అంటున్నారు. లభించిన ఆస్తిని పెంచుకోవటం అంటే ఇదే. దీని ఆధారంగానే ఎంతగా సంపాదించుకుంటారో, ఎంతగా పెంచుకుంటారో అంతగా ముందు నంబర్ తీసుకుంటారు అంటున్నారు. సో బాబా జ్ఞాన ఖజానా ఇచ్చారు, సమయము సంకల్పాల ఖజానా ఇచ్చారు. వీటిని ఎంతగా సేవలో వినియోగిస్తే అంటే పెట్టుబడి కింద పెట్టుకుంటే ఎంతగా పెంచుకుంటారో అంతగా ముందు నంబరు తీసుకుంటారు. భాగ్య విధాత అందరికీ ఒకే విధంగా భాగ్యాన్ని పంచిపెట్టారు. కానీ కొంతమంది సంపాదించుకునే వారిగా, మరికొంతమంది పోగొట్టుకునే వారిగా అవుతున్నారు. కొంతమంది తినేసి సమాప్తి చేసుకునేవారిగా ఉంటున్నారు. అందువలనే 2 రకాలైన మాలలు తయారయ్యాయి, మరియు మాలలో కూడా నంబర్ తయారైంది. కనుక నంబర్ ఎందుకు తయారైందో అర్థమైందా అంటున్నారు. సో విద్యార్థులు ఎంత వీలైతే అంత ఈ మురళిలో పక్కా అయితే పురుషార్థం మీద తీవ్రత పెరుగుతుంది. బాబ్దాదా త్యాగం యొక్క భాగ్యాన్ని చూస్తున్నారు. త్యాగం యొక్క లీల అపరం అపారం, దాని గురించి తర్వాత చెప్తాను అంటున్నారు. సో అందుకే మురళిలో కంటిన్యూటీ పెట్టి చదవాలి. సో ఈ మురళి తర్వాత బాబా మొట్టమొదటి త్యాగము దేహాభిమానం యొక్క త్యాగం అంటున్నారు. సో త్యాగం ద్వారా వచ్చే భాగ్యాన్ని త్యాగం చేయాలి అని అంటున్నారు. సో అని చెప్పి ఇక్కడ ఏదైతే బాబా మేము తర్వాత చెప్తాను అంటున్నారో నెక్స్ట్ మురళిలో దేహాభిమానాన్ని త్యాగం చేయాలని చెప్పారు. సో దీన్ని కూడా రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాము. సో విద్యార్థులు ఆ మురళి కూడా వింటే, అంటే ఇక్కడ దేహాభిమానాన్ని త్యాగం చేయడం అంటే ఇక్కడ సేవ చేసి గౌరవం కావాలని ఏదైతే ఆశిస్తున్నామో దాన్ని త్యాగం చేయడం. అదే బాబా నెక్స్ట్ మురళిలో కూడా చెప్పారు. సో అందుకే బాబ్దాదా త్యాగం యొక్క భాగ్యాన్ని చూస్తున్నారు అంటున్నాను. ఈ విధమైన శ్రేష్ఠ అదృష్టవంతులకి సదా శ్రేష్ఠ సంకల్పం మరియు శ్రేష్ఠ కర్మ ద్వారా భాగ్యం యొక్క రేఖను పెంచుకునే వారికి, సదా సత్యమైన సేవాదారులకు, సదా సర్వ గుణాలను సర్వశక్తులను జీవితంలో ఉపయోగించే వారికి, ప్రతి ఆత్మలకి ప్రత్యక్ష ఫలం ఇచ్చే అంటే ప్రాప్తి స్వరూపంగా చేసే వారికి, ఈ విధమైన శ్రేష్ఠ త్యాగి మరియు శ్రేష్ఠ భాగ్యవంతులకు సదా బాబా ద్వారా లభించిన అధికారాన్ని ఖజానాన్ని సంభాళించుకోవటం ద్వారా పెంచుకునే వారికి, ఈ విధమైన ధారణా స్వరూప సేవాధారి పిల్లలకు బాబ్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.